కార్తీక పురాణము 27వ అధ్యాయం. దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట. మరల అత్రి మహాముని అగస్త్యునికి ఇట్లు వచించును. కుంభసంభవ, ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరతీసి ఇంకనూ ఇట్లు చెప్పెను. ఓ దూర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధంగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారములెత్తుట కష్టము కాదు. నీవు తపస్సాలివి, నీ మాటలకు విలువ ఇవ్వవలెను. కాన అందులకు నే అంగీకరించుతుని. బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు. ఇటు భక్తులను కాపాడుట, అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఇంట భుజింపగా వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృత్తుడై ప్రవేశమునర్పణించినాడు. ఆ కారణం వలన విష్ణుచక్రము నిన్ను బాధింపబోనును. ప్రజారక్షణమే రాజధర్మము గాని ప్రజాపీడనము కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధములకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడును హింసింప చేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టి లాగినవాడును కాలితో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడును విప్ర పరిత్యాగమునరించువాడును బ్రహ్మహంతకులే అగుదురు. కాన ఓ దూర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపస్సాలి ప్రోత్తముడను అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణసంకటం పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడైతినే అని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దూర్వాసుడికి నచ్చచెప్పి అంబరీషుని వద్దకు పంపెను. 27వ అధ్యాయము 27వ రోజు పారాయణం సమాప్తం.